మన ప్రార్థనల ద్వారా ఇతరులను వారు పడిపోయిన స్థితి నుండి మనము తప్పక లేవనెత్తవలెను. మంచి సమరయుని ఉపమానములో యాజకుని యొక్క స్వభావమునకు సమరయుని యొక్క స్వభావమునకు మధ్య తేడాను మనము గమనించవచ్చు. యాజకుడు పడిపోయిన ఆ మనుష్యుడిని చూచి, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక, నేను ఈ మనుషుని వలె పడిపోలేదు అని చెప్పి ఆ ప్రదేశము నుండి వెళ్ళిపోయాను. లూకా సువార్త 10వ అధ్యాయము 30-37 వచనములు గమనించండి. ఈ రోజుల్లో కూడా ఒక విశ్వాసి పడిపోయినప్పుడు మరొక విశ్వాసి ఈ యాజకుని వలె ప్రవర్తించుచున్నాడు. వీరు మరొక విశ్వాసి దగ్గరకు వెళ్ళి, చూడు, ఆ సహోదరుడు పడిపోయెను అని చెప్పుదురు. చూడండి, నేను పడిపోలేదు అని గర్వముతో ఎంతో దృఢముగా ఆ విశ్వాసి చెప్పును. అయితే దీనంతటికి భిన్నముగా ఒక మంచి సమరయుడు ఏమి చేసెను? పాపంపై జయము పొందినని అతను దేవునిని మహిమపరిచి ప్రక్కకు వెళ్ళిపోలేదు. అతడు వెంటనే కిందకు దిగి అతనిని లేవనెత్తెను. అతను స్వస్థపరచబడి వరకు పూటకోళ్లవాని ఇంటిలో ఉంచెను. యేసు ఈ ఉపమానము చెప్పిన తరువాత, ఇప్పుడు మీరు వెళ్ళి ఈ విధముగానే చేయండి అని యేసు ఆజ్ఞాపించెను. లూకా సువార్త 10వ అధ్యాయము 37వ వచనము. ఈ రోజులలో ఇటువంటి మంచి సమరయుని స్వభావమును మనము కలిగి ఉన్నామా? ఎప్పుడైతే మనము ఒక సహోదరునిలో బలహీనతను చూసినట్లయితే, లేక ఎప్పుడైతే ఆ వ్యక్తి తన జీవితంలో అతను పడిపోయినట్లు మనము గమనించినట్లయితే, మన ప్రార్థనల ద్వారా ఆ సహోదరుడిని లేవనెత్తుతున్నామా? మరియు అతడు స్వస్థపరచబడుటకు యేసు వద్దకు తీసుకువెళ్ళుచున్నామా? అవును, మన జీవితము దేవుని కేంద్రితమా లేక కాదా అని తెలుసుకొనుటకు ఇటువంటి సంఘటన మనకు ఒక మంచి పరీక్ష అయి ఉన్నది. నేను ఇతరుల కంటే ఎంతో ఆత్మీయుడను. ఇతరులు పాపములో పడిపోయినప్పుడు మనం వారి గురించి శ్రద్ధ వహించము. దీనికి కారణము మనలోనే స్వీయ కేంద్రిత కోరికను మనము ఇక్కడ చూడవచ్చు. ఇది ఎంతో భయంకరమైన దుష్టత్వము. ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉండేదరో వారిని మనము తప్పక ఆదరించవలెను మరియు వారి కొరకు ప్రార్థనా వీరులుగా మనము మారవలెను. ప్రభువా, మేము ఆత్మీయముగా గర్విష్ఠులుగా కాకుండా దీనమైన హృదయమును మాకు ఇవ్వండి. ఇతరులు పడిపోయినప్పుడు వారి కొరకు నమ్మకంగా ప్రార్థన చేయుటకు మాకు సహాయము చేయండి అని ప్రార్థించదము. ప్రియ స్నేహితులారా, ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.